మిత్రులారా, మీరు బాగా గమనించాలి. 40 సంవత్సరాల నుండి రాజకీయాల్లో అన్ని ప్రాంతాలు తిరుగుతూ బీసీల యొక్క గొంతుకగా 93 బీసీ కులాలను పెట్టి, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీతో కూడుకున్నటువంటి సమసమాజాన్ని గొంతెత్తి చాటినటువంటి సందర్భం మీ అందరి మరవంది కాదు. అది కాకుండా నేను గ్రామ పంచాయతీ వార్డు నుండి జిల్లా పరిషత్ చైర్మన్గా, అదేవిధంగా ఎమ్మెల్సీగా కూడా పనిచేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. మీరు బాగా గమనించాలి. బీసీల యొక్క 93 బీసీ కులాలు, దాంతోపాటు ఎస్సీ ఎస్టీ మైనార్టీలతో కూడుకున్నటువంటి సమాజం 93 బీసీ కులాలను ఏకతాటిగా తేవడానికి ఏ జిల్లాలో కూడా, ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో ఏ జిల్లాలో కూడా 93 కులాలు ఉన్నాయి. ఒక జిల్లాలో 15 ఉంటే 16 ఉంటాయి. అత్యధిక శాతం ఉన్నటువంటి కులాలు ఒంగోలు ప్రాంతంలో. వీళ్ళందరినీ ముడుపు చంద్రయ్య గార్డెన్లో ఒక దగ్గరికి తీసుకొచ్చి ఉదయం 7 నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఈ యొక్క సుదీర్ఘ 93 కులాలతో మాట్లాడించినటువంటి ఆనాడు మరి కొండా లక్ష్మణ్ బాపూజీ గారి యొక్క ఆదేశాల అనుసారం అందరిని ఒక దాని మీద తీసుకొచ్చినటువంటి మాట మేము మరవద్దు. మిత్రులారా, అదే కాకుండా మరి మీ అందరి దయ వల్ల మరి జిల్లా పరిషత్ చైర్మన్గా నాకు అవకాశం వచ్చింది 5 సంవత్సరాలు. 5 సంవత్సరాల లోపల ఎటు చూసినా, ఎక్కడ చూసినా ప్రతి రూరల్ జిల్లా ఉంది మన దగ్గర, అర్బన్ ప్రాంతం ఉంది. రూరల్ అర్బన్ను ఒకే తాటికి తీసుకొచ్చి ఎక్కడ ఏ అవసరాలు ఉన్నాయి, ఏ గ్రామంలో ఏ అవసరాలు ఉన్నాయని మౌలిక సదుపాయాలను అన్నీ కూడగట్టుకొని మంచి చేసినటువంటి సందర్భం ఉంది. ఆ తర్వాత మరి ఉపాధ్యాయ లోకం అంటే గురువుల యొక్క సానుభూతి తప్పకుండా మన మీద ఉంది. నాకు ఎప్పుడైతే పెద్దలు చంద్రశేఖరరావు గారు మరి సబితా ఇంద్రారెడ్డి గారు ఎమ్మెల్యేల యొక్క ప్రోద్బలంతో నాకేదైతే అవకాశం ఇచ్చిండో, ఎట్లయితే అవకాశం ఇచ్చి నా పేరు బయటికి రాగానే ఉపాధ్యాయ లోకమంతా కూడా తప్పకుండా జ్ఞానేశ్వరుడు నీకు ఆశీర్వదిస్తాం, తప్పకుండా నిన్ను గెలిపిస్తామని చెప్పినటువంటి మాట మరవలేను. ఎందుకంటే 20-25 సంవత్సరాల తర్వాత కూడా మనం చేసినటువంటి పనులను గెత్తి పెట్టుకొని వాళ్ళు నాకు సహకరించినటువంటి మాట.